అత్తయ్య గారు, ఏంటో దొంగలే వచ్చి దొంగతనాన్ని పరిశీలించినట్టుగా ఉంది వీళ్ల వ్యవహారం. పొట్టి కాగితాలే తప్ప వీళ్ళకి ఇంకేం దొరుకుతుందని? పెద్ద డిటెక్టివ్స్ లాగా బయలుదేరొచ్చారు ఇద్దరు. చేతిలో భూతద్దం ఒక్కటే తక్కువైంది. వాళ్ళకేం దొరికేది లేదులే గాని మనం వెళ్దాం పదమ్మా. అక్క అటు నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టుంది. పద చూద్దాం. హలో, చెప్పు జాను. విశ్వ, నాకొక చిన్న హెల్ప్ కావాలి, చేస్తావా? నువ్విలా అడగకూడదు జాను, ఆర్డర్ వేయాలి. చెప్పు ఏంటో. విశ్వ, ఈ విషయం జయసర్కి తెలియకూడదు, సరేనా? సరే, ఎవ్వరికీ చెప్పను, ఓకేనా? విషయం ఏంటో చెప్పు. నీకు విషయం తెలియదు కదా, చెప్తాను. అసలేం జరిగిందంటే, ఓకే ఓకే, అర్థమైంది జాను. క్లూస్ కోసం వెతుకుతుంటే చివరికి మాకొక పాయిజన్ బాటిల్ దొరికింది. నీకు దీని ఫొటోస్ పంపిస్తాను. ఇది ఎక్కడ దొరికింది, ఎవరు కొన్నారు, మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి. విశ్వ, మాకెక్కువ టైం కూడా లేదు. సరే జాను, నాకు పిక్స్ సెండ్ చేయి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన డాక్టరే. వాడి హెల్ప్ తీసుకుని మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటాను. సరే, ఓకే. ఈ బాటిల్ పిక్స్ విశ్వాకి పంపించాను. వాడు ఎలా అయినా. నిన్నే అడిగేది. ఏంటి తులసి, ఏమైంది? ఇది చూడండి. ఏంటి తులసి ఇది? పాయిజన్ బాటిల్. పాయిజన్ బాటిలా? ఈ పాయిజన్ నే మొన్న వదిన తిన్న దాంట్లో కలిపింది. అయ్యో, ఆ పాయిజన్ బాటిల్ వీళ్ళకెలా దొరికింది? మీరే అన్నారు కదా అదంతా ఇంట్లో వాళ్ళు ఎందుకు చేస్తారు అని. ఇప్పుడది ఇంట్లోనే దొరికింది. అంటే మొన్న విషం కలిపింది మా ఇంట్లో కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళనే. ఇప్పటికైనా నమ్ముతారా? ఏంటి నీ ఉద్దేశం? మా కన్న కూతుర్ని మేమే కడతేసేయాలని చూసామంటున్నావా? వీళ్ళ ఆవేశం చూస్తే అదే అనుకున్నట్టున్నారు. మీ వాళ్ళు విషయం కలిపితే మీరా బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడే దొరికింది అని పెదవ నాటకాలు ఆడుతున్నారా? అలా నాటకాలు ఆడాల్సిన అవసరం మాకేం పట్టలేదండి. మరేంటి మీరు చేసింది? కొండను తవ్వి ఎలకను పట్టినట్టు ఆ సీసా ఒకటి పట్టుకొచ్చి ఏదో పెద్ద మిస్టరీని ఛేదించినట్టు మాట్లాడతావేంటి?
మీ కోపం ఆవేశం చూస్తుంటే ఎలా అయినా సరే మా అమ్మా నాన్నల్ని జైలుకి పంపాలి అని చూస్తున్నట్టుంది తప్ప అసలు నేరస్తుల్ని పట్టుకోవాలని ఏమీ లేదు మీకు. నీ డొంక తిరుగుడు మాటలు కట్టిపెట్టి వెళ్ళి పని చూసుకో. వెళ్ళండి. మా పని ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఇంకా సేపట్లో ఇది ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు అన్ని డీటెయిల్స్ మా చేతికొస్తాయి. అప్పుడు బయటపడతారు ఈ ఇంటి దొంగ ఎవరనేది. సార్ సార్ వచ్చారు సార్. సార్ 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 ఇంకంతలు ఎందుకు కడుతున్నారు సార్? అమ్మో చెప్పానుగా వైకుంఠం సర్ప్రైజ్ అని. సర్ప్రైజ్ అయితే ఓకే సార్. అబ్బో నాకేదో పెద్ద ప్లానే చేశారు సార్ మీరు. సార్ ఇదేదో పెద్ద సర్ప్రైజ్ లా ఉంది సార్. సార్ తొందర ఎందుకు వైకుంఠం? అంటే ఏదో గ్రాండ్ సర్ప్రైజ్ అన్నారు కదా సార్, అదేంటో తెలుసుకోవాలని మనసు తహతహలాడిపోతుంది సార్. వెయిట్ చేయి వైకుంఠం, నీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాను కదా. ఓకే సార్.